नाजरीन आदाब, मैं अफराह जबीन। शान टीवी की स्पीड न्यूज में आपका इस्तकबाल है। लेफ्ट पार्टियों और तंजीमों के ज़ेर एहतमाम तश्कील दी जाने वाली कमेटी अगेंस्ट वार की जानिब से वेस्ट एशिया में जारी जंग को फौरी बंद करने का मुतालबा करते हुए चार मीनार एग्जीबिशन ग्राउंड एक रैली निकाली गई। लेफ्ट पार्टियों और तंजीमों के सदूर और कारकुनों ने इस रैली में हिस्सा लिया। उनके अलावा दीगर सियासी जमातों जैसे कांग्रेस, मजलिस बचाओ तहरीक और मुस्लिम तंजीमों के सदूर और मोतमदीन भी रैली में शरीक हुए। तमाम सियासी जमातें अपने अपने सियासी झंडों के साथ रैली में शरीक हुए। अमेरिका और इजराइल के खिलाफ फलक शिगाफ नारे लगाते हुए तमाम मुजाहिरीन एग्जीबिशन ग्राउंड पहुंचे, जहां पर ईरान जंग के खिलाफ एक एहतजाजी जलसा आम भी मुनक्किद हुआ। तेलंगाना असेंबली में एक ऐसा बिल मंजूर किया गया है जिसको सुनने के बाद मुअम्मर वालिदैन को जरूरत मुसर्रत होगी। तेलंगाना असेंबली की जानिब से तश्कील दिए जाने वाले नए कानून के मुताबिक अगर कोई अवामी नुमाइंदा, सरकारी मुलाजिमीन या फिर खानगी मुलाजिम अपने मुअम्मर वालिदैन की देखभाल में कोताही करता है तो इसकी तनख्वाह में निस्फ रकम कट कर ली जाएगी। तेलंगाना एम्प्लॉयज अकाउंटेबिलिटी एंड मॉनिटरिंग ऑफ पेरेंटल सपोर्ट बिल 2026 का मकसद मुअम्मर शहरियों की माली तमानियत फराहम करना है। Speaker sir, the Telangana Employees Accountability and Monitoring of Parental Support Bill 2026 ఈ బిల్లు మీద మాట్లాడే ముందు ఇతిహాసాలలో గొప్ప సందర్భము, ప్రస్తుత కలియుగంలో బాధాకరమైన సంఘటనల్ని ఈ సభ దృష్టికి తీసుకొచ్చి ఆ తర్వాత బిల్లు మీద నేను అంశాలను ప్రస్తావించదలుచుకున్న అధ్యక్ష పురాణాలలో మాతృ పితృభక్తికి మారుపేరుగా నిలిచిన శ్రవణ కుమారుడి కథ మనందరం చూసినాం, మనందరం చదువుకోవడం జరిగింది. శ్రవణ కుమారుడు తమ తల్లిదండ్రులు చూపు లేకపోవడం వల్ల పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్ళమని తల్లిదండ్రులు కోరడంతో ఆ తల్లిదండ్రుల కోరిక తీర్చడానికి కావడి బుట్టలలో తల్లిదండ్రులను తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరి తల్లిదండ్రులకు దప్పికైన సందర్భంలో సరయూ నది ఒడ్డున తల్లిదండ్రులకు దాహార్తి తీర్చడానికి శ్రవణ్ కుమారుడు నీళ్లు కుండలో ముంచుతుండగా ఆ శబ్దాన్ని విని అదేదో క్రూర మృగం యొక్క శబ్దమని దశరథుడు శబ్దభేది బాణాన్ని ఛేదించడంతో ఆ విల్లు గాయానికి శ్రవణ కుమారుడు మరణించడం జరిగింది. అప్పుడు ఆ వృద్ధ తల్లిదండ్రులు దశరథ మహారాజును, తమ పుత్రుడి మరణానికి కారణమైన దశరథ మహారాజును నీవు కూడా పుత్ర వియోగంతోనే మరణిస్తావు అని శాపం పెడితే దశరథ మహారాజుకు శ్రీరాముడు వనవాసం వెళ్ళిన సందర్భంగా పుత్రుడి వియోగం వల్లనే ఆ దుఃఖంలోనే దశరథ మహారాజు చనిపోవడం జరిగింది. ఈ ఇతిహాసము శ్రవణ్ కుమారుడు తల్లిని తండ్రిని దైవంగా భావించి వాళ్ళ కోరికను తీర్చడానికి కావడి బుట్టలలో మోసుకొని తను ప్రాణాలు కోల్పోయినా తల్లిదండ్రులకు సేవలు అందించాలని ఒక గొప్ప ఉదంతాన్ని మనకు ఉదాహరణగా ఈ చరిత్రలో మనకి ఇవ్వడం జరిగింది. ఎవరైనా కుమారుడైనా కుమార్తె అయినా తల్లిదండ్రులకు సేవలను అందించడానికి శ్రవణ కుమారుడిని ఆదర్శంగా తీసుకుంటే ఎలాంటి చట్టాలు, ఎలాంటి శాసనాలు అవసరం లేదు. కానీ కలియుగంలో నిన్ననే ఒక గొప్ప పారిశ్రామికవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయపత్ సింఘానియా మార్చ్ 28, 2026 నాడు మరణించడం జరిగింది. అతను ఎవరని మన సభ్యులు అనుకొని ఉండొచ్చు. ఈరోజు నాకు తెలిసినంత వరకు సూట్లు వేసుకునే వాళ్ళకి ఎక్కువ ఐడియా ఉంటుంది,
స్పీకర్ గారు కూడా ఈ మధ్య రెగ్యులర్గా సూట్లో చాలా అందంగా కనిపిస్తున్నారు. రేమండ్స్, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. రేమండ్స్ ఎంత పాపులర్ బ్రాండో మీకు తెలుసు. రేమండ్ సంస్థను ప్రారంభించి ప్రపంచంలోనే ఒక గొప్ప గుర్తింపు తీసుకొచ్చి 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయపత్ సింఘానియా 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి ఒక గొప్ప పేరు ప్రతిష్టను ఆర్జించి తను ఈ మొత్తాన్ని తన కుమారుడికి గిఫ్ట్ డీడ్ ద్వారా ఇవ్వడం జరిగింది. గిఫ్ట్ డీడ్ ఇంకా కుమారుడి పేరు చెప్తే బాగుండదు ఈ సభలో. గిఫ్ట్ తీసుకున్న ఎంబడే అతని ఇంట్లో నుంచి తరిమేసి వీధిలోకి తరిమేండి. ఉండడానికి కూడా నివాసం ఇవ్వలేదు. అతను ఉండడానికి ఉంచుకున్న జేకే హౌస్, అంటే అతను నివసించడానికి ఉంచుకున్న జేకే హౌస్ కూడా అతనికి ఇవ్వలే. అతని డ్రైవర్ను, వంట వాళ్ళను, పని వాళ్ళను అందరినీ తొలగించి ఆయన జీవితకాలం మొత్తం కష్టపడి రేమండ్స్ బ్రాండ్ బిల్డ్ చేసి 100 కోట్ల రూపాయల ఆస్తిని కుమారుడికి బదిలీ చేస్తే ఆ కుమారుడు తండ్రికి ఇచ్చిన బహుమతి ఏంటంటే సొంత ఇంటిలో నుంచి కూడా బయటికి గెంటేసి, వీధిలోకి గెంటేసి, అతను విమానాలలో తిరిగేవాడు ఎక్కడికి వెళ్ళినా పర్సనల్గా, నాట్ ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా, సో ప్రైవేట్ ఫ్లైట్స్లో తిరిగేవాడు. అట్లాంటి అతన్ని కారు లేకుండా, డ్రైవర్ లేకుండా, ఇంట్లో వంట వాళ్ళని కూడా లేకుండా చేసి నిరాశ్రయుణ్ణి చేసి వీధిలోకి నెట్టేస్తే అతను కనీస సౌకర్యాల కోసం కూడా కోర్టు తలుపు తట్టాల్సి వచ్చింది. అతను తన ఆత్మకథను రాసుకుంటూ అండ్ ఇన్కంప్లీట్ లైఫ్ ఒక పుస్తకాన్ని రాసుకుంటూ పిల్లలకు సర్వస్వం ఇచ్చేసి నేను పెద్ద తప్పు చేశాను, ఏ తండ్రి నాకంటే దారుణమైన స్థితిని అనుభవించకూడదు, తన జీవిత కథలో అండ్ ఇన్కంప్లీట్ లైఫ్ అనే పుస్తకంలో పిల్లలకు సర్వం ఇవ్వద్దు, ఇవ్వడం ద్వారా నేను తప్పు చేశాను, నేను చేసిన తప్పు ఇంకే తల్లిదండ్రులు చెయ్యవద్దు అని తన జీవిత కథ, ఆత్మకథను రాసుకున్నాడు అని అంటే కొంతమంది పిల్లలు వ్యవహరించిన తీరు. ఇక్కడ 2 ఉదంతాలు ప్రస్తావించిన, శ్రవణ కుమారుడి ఉదంతము, విజయ్ సింఘానియా కొడుకు ఉదంతం. ఒక ఉదంతమేమో తరతరాలుగా రామాయణం నుంచి మొదలుపెట్టి కలియుగం వరకు ఆదర్శంగా తీసుకునే పుత్రుడు ఒకరైతే, ఎవరు కూడా పోల్చుకోవడానికి కూడా ఇష్టపడని ఉదంతం రెండవది. ఇలాంటి సంఘటనలు ఈరోజు సమాజంలో జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము ఒక సామాజిక బాధ్యతగా, ముఖ్యంగా ఈ అధికారము లేకపోతే ఈ బాధ్యత ప్రజలు ఎంతో నమ్మకం, విశ్వాసంతో ఈ సభలో ఉన్న మనందరికీ అవకాశం కల్పించింది అధ్యక్ష. శాసనసభ్యులకైనా, మన మంత్రులకైనా, లేకపోతే తమరికైనా, మాకైనా. సో ఈరోజు ఈ బాధ్యతను మనం ఎంతో ఒక మంచి పనికి ఉపయోగించాలన్న ఆలోచనతో ఈ బిల్లును ఎంతో బాధ్యతతో, భావోద్వేగంతో ఆలోచన చేసి తీసుకుంటున్న నిర్ణయం అధ్యక్ష. ఇదేదో రొటీన్గా ఎనీ అదర్ బిజినెస్ కాదు అధ్యక్ష. నేను అందుకే ఉదయం నుంచి ఇది అత్యంత కీలకమైన బిల్లు. మనమందరం మానవ విలువలు, మానవ సంబంధాలు బలహీనపడుతున్న క్షణంలో మానవ సంబంధాలను పునరుద్ధరించడానికి అవసరమైన నైతిక బోధన చేస్తూనే ఈ విలువలను కాలరాసే వాళ్ళను చట్ట పరిధిలోకి తీసుకొచ్చి చట్టం ద్వారా అయినా వాళ్ళను భక్తితో అయినా తల్లిదండ్రులకు సేవలు అందించాలి, భక్తి లేనప్పుడు భయమైనా పెట్టి ఆ తల్లిదండ్రుల యొక్క హక్కులను కాపాడాలని ఈ బిల్లు తెచ్చింది. అందుకే నేను పదే పదే మా మిత్రులందరికీ విజ్ఞప్తి చేసిన, ఇది అత్యంత సామాజిక బాధ్యతతో కూడుకున్న బిల్లు. ఈ బిల్లును తక్షణమే మనందరం చర్చించి ఏకగ్రీవంగా దీన్ని ఆమోదిస్తే సమాజానికి ఒక మంచి సందేశాన్ని పంపిన వాళ్ళం అవుతాము అని చెప్పి ఉదయం నుంచి నేను అడగడం జరిగింది అధ్యక్ష.
అధ్యక్ష, ఈరోజు మనిషి బంధాలు అనుబంధాలు మర్చిపోయి చివరికి పేగు బంధాలను కూడా విస్మరించి ఆర్థిక ప్రయోజనాల కోసం సంపద కోసం పాకులాటల్లో మునిగిపోయి యంత్రంలా మారిపోవడం ఈ సమాజానికి మంచిది కాదు. అమ్మను మించిన దైవం లేదు, తండ్రిని మించిన గురువు లేడు అని నమ్మే సమాజం మనది. అలాంటి సమాజంలో కన్న తల్లిదండ్రుల యొక్క శక్తినంతా మన కోసం దారబోసి జీవిత కాలంలో వాళ్ళు సంపాదించిందంతా పిల్లలకు అందజేసి ప్రయోజకులను చేస్తే ప్రయోజకులు చేసిన తల్లిదండ్రుల పట్ల కఠినంగా వ్యవహరించే వాళ్ళను ఈరోజు మనము వాళ్ళని దారిలో పెట్టాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఆనాడు పెద్దలు అన్నారు, అడ్డాల నాడే బిడ్డలు తప్ప గడ్డాల నాడు కాదు అని. అంటే అనాథలుగా మారిన తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకోవడం ఈ సమాజానికి మంచిదా అనేది మనమందరం ఆలోచన చేయాలి. మిత్రులు పాయల శంకర్ గారు కానీ, కూనంనేని సాంబశివరావు గారు కానీ, మా మిత్రుడు ఆది నారాయణ గొప్పగా మాట్లాడిండు. తన పాట ద్వారా సమాజంలో ఒక మనసులో ఒక కదలికను తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అట్లాంటి సందర్భంలో మనం ఈ బిల్లు గురించి ప్రస్తావించుకుంటున్నాం. అధ్యక్ష, ఈ దేశంలో చాలా చట్టాలు చేసుకున్నాం మనం, రాష్ట్రాలలో కానీ కేంద్రంలో కానీ. మన దేశంలో పిల్లల సామాజిక భద్రత, మహిళల భద్రత, హక్కులకు రక్షణతో పాటు అనేక చట్టాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత విద్యా హక్కు ఉంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చిన. ఆర్టికల్ 24 ప్రకారం ప్రమాదకర పనుల్లో బాల కార్మిక వ్యవస్థను మనం నిషేధం చేసుకోవడం జరిగింది. పిల్లలకు రైట్ టు ఎడ్యుకేషన్ కానీ లేకపోతే బాల కార్మిక వ్యవస్థ నిషేధించడానికి కూడా మనం చట్టాలు చేసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అనాథలు, నిరాశ్రయ పిల్లలు, నేరాల్లో చిక్కున్న పిల్లల సంరక్షణ కోసం జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 కూడా మనం తెచ్చుకున్నాం. పిల్లలపై లైంగిక దాడులు, వేధింపుల నుంచి రక్షణ కోసం పోక్సో యాక్ట్ 2012 మనం తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఉండనే ఉంది. 14 ఏళ్లలోపు పిల్లలు పనిలో పెట్టుకోకూడదు అని చైల్డ్ లేబర్ యాక్ట్ కూడా తీసుకొచ్చినాం అధ్యక్ష. బాల్య వివాహాల నిషేధ చట్టం ఉంది. మన దేశానికి పిల్లల హక్కులు రక్షణ విషయంలో అనేక అంతర్జాతీయ ఒప్పందాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా పిల్లల కోసం, బాలుర కోసం మనం రకరకాల చట్టాలు తెచ్చుకున్నాం. ఈరోజు వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నాం. అదేవిధంగా మహిళల విషయానికి వస్తే గృహహింస నుంచి వాళ్ళకి భద్రత కల్పించడం కోసం చట్టం ఉంది. లైంగిక నేరాలకు సంబంధించి నిర్భయ లాంటి చట్టాలు ఉన్నాయి. వరకట్న నిషేధం చట్టం ఉంది. మహిళల గౌరవం, హక్కుల పరిరక్షణ కోసం చట్టం ఉంది అధ్యక్ష. అదేవిధంగా వృద్ధుల కోసం కూడా ఒక చట్టం ఉంది. ఈ వృద్ధుల కోసం ఉన్న చట్టంలో సామాజిక భద్రతకు సంబంధించి మన దేశంలో చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు తమ తల్లిదండ్రులను చూసుకోవడం చట్టబద్ధ బాధ్యతగా చేస్తూ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ఈ చట్టం ఉంది అధ్యక్ష. అయితే ఈ చట్టంలో సమాజంలో జరుగుతున్న వివక్ష ఈరోజు మనం చూస్తున్నాం. మిత్రులు పాయల శంకర్ గారు ఈ 10,000 కూడా సరిపోదు, ఇంకా ఎక్కువ ఉండాలి వాళ్ళకి. तेलंगाना हुकूमत से मुजस्समा अंबेडकर अवाम के लिए दोबारा खोलने का मुतालबा करते हुए बीआरएस पार्टी लीडर और रुकन असेंबली केटी रामाराव ने इंतबाह दिया कि अंबेडकर जयंती के दिन 14 अप्रैल को हजारों लोग इकट्ठा हो जाएंगे और नेकलेस रोड पर वाक़ई मुजस्समा अंबेडकर को जबरदस्ती खोल देंगे। स्पीकर तेलंगाना असेंबली ने बीआरएस पार्टी के अराकीन असेंबली को इजलास जारी रहने तक ऐवान असेंबली से मुअत्तल कर दिया है। मौजूदा सेशन अगले 2 रोज तक जारी रहने की तवक्कु है, मगर स्पीकर ने बीआरएस पार्टी अराकीन असेंबली को मुअत्तल करके मुअत्तल अराकीन असेंबली के लिए एक नया मुहाज फराहम कर दिया है। मैलाड्योपल्ली पुलिस ने 9 तश्कील शुदा हैदराबाद फूड एडल्ट्रेशन सेफ्टी टीम के साथ मिलकर बाबुल रेड्डी नगर और लक्ष्मी गुड़ा इलाके में 3 फूड मैन्युफैक्चरिंग यूनिट्स पर धावे किए। मिलावटी अशिया से तैयार करदा नमकीन, चीखियाँ और उस्मानिया बिस्किट जब्त कर लिए। बताया जा रहा है कि धावे के दौरान छापे मारने वाली टीम ने 3 लाख रुपए से जायद का खाम माल, केमिकल और फूड कलर भी जब्त किया है। इसके अलावा अरविंद कुमार फूड्स, अंजनी फूड्स और जैन फूड से 3 अफराद 34 साला मुनीर अरविंद कुमार,
46 साला मस्तान रेड्डी और 41 साला विशाल जैन को भी हिरासत में ले लिया है। स्पीड न्यूज का सिलसिला यहीं पर खत्म होता है। शान टीवी की सारी टीम को दें इजाजत। खुदा हाफिज।